ఈ వీడియోలో మా దగ్గర ఉన్నాయి 10,000 బెలూన్స్. వీటన్నిటితో ఏం చేయబోతున్నాం అంటే ఈ రూమ్ మొత్తం బెలూన్స్ అన్నింటినీ ఊది బ్యాక్ సైడ్ మీరు చూస్తారు కదా, ఇదే విధంగా మాకంటే ఎక్కువ హైట్ నింపిన తర్వాత దాని లోపల వేయబోతున్నాం 24 hours క్యాంపెయిన్. రూమ్ మొత్తం బెలూన్స్ నింపి ఆ బెలూన్స్ లోపల 24 hours సర్వే అయినట్లయితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియో క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కాకపోతే ఏ బెలూన్ వెళ్ళినా సరే సౌండ్ వస్తుంది, మొత్తం జల్లు అంటుంది పానం అంతా. 10,000 అని చెప్పినా కదా, 10,000 అంటే ఎక్కువనే ఉన్నాయి మన దగ్గర బెలూన్స్. 2-3 ప్యాకెట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇవన్నిటిని మొత్తం ఊదినాం అనుకోండి అంతా రూమ్ అంతా నిండిపోతుంది. మల్టీ కలర్ బెలూన్స్ ఫటాఫట్ ఇప్పుడు వీటిని అయితే ఊదేద్దాం. మేము చలో ఊదే చాలా అయిటట్టున్నాయి. దగ్గర గంటన్నర అవుతుంది వీటిని ఊదబట్టి. ఇప్పుడు నిండినే ఆల్మోస్ట్ పేరుతేనే రిసౌండ్ డబల్ సౌండ్స్ వస్తున్నాయి. అదే ఆ మా ముందు కొద్దిగా అందరూ మంచిగా ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని 1-2 కలర్లో ఊతురు. మీది మహారాణి పింక్ కలర్ అది ఎప్పుడైనా లేడీస్ ప్రిఫర్ పింక్ అయితే నువ్వు ఇదే బ్లాక్. వీళ్ళు ఎట్లా బెలూన్స్ చూస్తురు కదా, వీళ్ళకి మధ్యలో ఒక ఛాలెంజ్ చేసిద్దాం. ఛాలెంజ్ విన్ అయిన వాళ్ళకి రియల్ ఫ్రూట్ తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఎవరైనా బుగ్గలు ఊతావా అది మీ ఇష్టం. ఒక 1 minute 1.5 minutes 2 minutes ఛాలెంజ్ టైం ఇస్తా. ఆ టైం వరకు ఊదాలి. 1 minute పెట్టి మంచిగా 1 minute లెక్క పెట్టుకోసారి ఊదినా కొద్ది 1 నిమిషమే. ఎవరైనా ఎట్లా ఏర్పడుతుంది అందరూ ఒకసారి కాకుండా ఒక్కొక్కసారి వస్తాం. అదేదో ఏర్పడదు అట్లా. అరే సైడ్కి రా. అరే కిట్గా నీ అటు సైడ్ వేసుకో, మీ ఇద్దరి మధ్య వేసుకో. నువ్వు అటు ఇటు సైడ్ నువ్వు గీసుకో. మంచిగా కలర్ పట్టుకోరు ఇక. రెడీ 1 2 3 స్టార్ట్. 1 minute టైం, ఎంజాయ్. దీని అందరి మధ్యలో పెడుతున్నా చూసుకుంటూ బాబాయ్ నీ పక్క పెట్టుకో. నీ ఇష్టం, నీ బుద్ధి. ఒకసారి యూజ్ పెడతా అయిపోయా. అది నాటుకుంటుంది, మినిమం ఉండాలి. టైం వేస్ట్ అయిపోయానికి దానికి. కోటి మురుకుతాడు బాగుంది. స్టాప్. ఇది ఇంకా ముడి మీద ఉన్నాడు కాబట్టి వాడు కిట్టిగాడు 4 ఆల్రెడీ ముడేసేసిండు. బాబాయ్ కూడా ముడేస్తుండు. కోటి అని నాటుకుంటావు పిత్తుకొని 4 మీద ఒకటి చిన్నది ఉంది. ఇంకా ఇది ఇంకోటి గుడ్డు. ఈ ఛాలెంజ్ విన్నర్ వచ్చేసి చెప్తున్నా దారి ఇప్పుడు ఎవరు దారి కానీ ఏదేమైనా ఇక్కడ బెలూన్స్ నిండినా కొద్ది స్టార్టింగ్ లో అంత 2-3 బుగ్గలు నిండితే వెరైటీ అనిపించింది. ఇప్పుడు మీరు చూడొచ్చు క్రేజీ అనిపించింది. ఇంత హైట్ తోని
ఇక్కడ దాకా వచ్చినాయి అనుకో బెలూన్స్ మొత్తం రూమ్ అంతా నిండితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అక్కడ నింపాలి అదే టాస్క్. చలో ఇలా అయితలేదు ఇది ఎప్పుడు వస్తాం ఇవన్నీ. నాకేమేరకు అన్నాను నేను నా పని ఏం చేస్తున్నాను. నేను పోయి మిషన్ తీసుకుని వస్తా. పోయి మిషన్ తీసుకుని వస్తా. మిషన్లా ఏం మిషన్లు ఊదేడి. అరే మమ్మీ మిషన్ లేని పోతుందేమో రా అన్న. మమ్మీ నాకు పాలు తీసుకురా పాలు. కాకపోతే బిస్కెట్ మమ్మీ బిక్కి తీసుకొస్తా. బిస్కెటే పాలు. మమ్మీ నువ్వే పెద్ద అమ్మమ్మ లక్కున్నావు. ఏం తెచ్చినావు మమ్మీ? మమ్మీ కాయ తెచ్చినావా కాయ? ఏం తెచ్చినావు? మిషన్లు ఇంత బలవంతం మిషన్లు ఏమవుతుంది పాలు కావాలంటగా బాగా మమ్మీ. బయట అరే నేను బిక్కి వారు తీసుకుంటరా. బిస్కెట్తో పాటు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ఇక మన పని రపా అవుతుంది. ఇక బుగ్గ ఉడుతుంటుంది అదేమో పౌడర్ ఎక్కున్నాయి మొత్తం బొండకాయ రాకపోతుంది అంత లోపల అంత ఆగమాగం అవుతుంది. ఇవి నొత్తున్నాయి దౌడలు నొత్తున్నాయి. బిస్కెట్ తింటుండే మొత్తం ప్లాస్టిక్ తిన్నట్టు అనిపిస్తుంది. ఎంత తినక మరి ఇదే కలర్ ఉందా? గ్రీన్ లేదు. దాకా బుగ్గలు నింపడంత ఫాస్ట్గా ఏం కాలేదు. కానీ మిషన్లు తెచ్చిన తర్వాత ఒక్కొక్కసారి 2-3 నింపేసరికి అక్కడ వస్తుంది ఆ బెలూన్ మొత్తం ఫాస్ట్గా నిండితేనే ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు మీరు చూడొచ్చు. ఇక్కడ తిప్పినాయి అక్కడ తిప్పినాయి ఇక మొత్తం మీరు మొత్తం మ్యాచ్ చేసి మ్యాక్సిమం 3 గంటలు పడుతుంది కావచ్చు. మొత్తం నిండిపోతుంది. బెలూన్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఫ్లోర్ తోటి మొత్తం అటు నూగుదాం. మేము మొత్తం మునిగిపోతాం ఇవన్నీ ఒక్క సైడ్ అంటే. బెలూన్స్ ఎగరేసుకుంటే కోతిగా మంచిగా గుర్తుకున్నారు. మన బెలూన్స్ తో నిన్న రూమ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఒకవేళ ఎవరి మీద కోపం వచ్చింది అనుకో జస్ట్ శుభ్వు గుయ్యం అంటుంది ఒక 2-3 నిమిషాల దాకా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఆవురా పదకొండకుర్రే ఒక ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే హైడ్ అండ్ సీక్. నేను జాక్కుంటా ఇదికి మడతా మీరు అందరు జాక్కోర్రి. సరే ఒక 30 లెక్క పెడతా. లాస్ట్ కూడా దొరుకుతా దానికి ఒక గిఫ్ట్ జాక్కోర్రే చూడొద్దు చూస్తలే చూస్తే కిసి 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
పోతున్నాడే డోర్ కానీ మిస్ అంటారు కదా పోతున్నాయి అనగానే ఒరే వస్తున్నారా అయ్యో కింద అనుకోడానికో కష్టపిస వస్తావని దొరికిండు ఒకడు ఎఫర్ట్లెస్ గా ఉంటాడు వాడు మతిని కూడా ఒక మూలకు ఉండొచ్చు పక్క డైరెక్ట్ దొరికింది రాగానే కోటి యూనివర్స్ ఆడుకు మూల లోపల వండొచ్చు సీరియస్ ఆడుతుంది దమ్మాడతలే ఇలా వస్తున్నా పోతే సెల్ఫ్ లో నచ్చిండు మొత్తం మొత్తానికి గాయ్స్ మన బెలూన్ రూమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:18 అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ రోజు నుంచి రేపటి వరకు మన క్యాంపింగ్ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఎవ్వరు కూడా బయట పోయే ఛాన్సే లేదు. ఇక రెడీయా అందరు రెడీ అవుతున్నారు. బెలూన్ కూడా రెడీ అయింది. ఎంజాయ్ చేయరు ఇక బాగుంటుంది. ఎంజాయ్ చేస్తే ఎందుకంటే మృగం లీలా మునిగి వచ్చినట్టు లోపలికే వచ్చాడు చూసివాడు ఇట్లున్నాయి మాకు ఒక అస్త్రము. ఒకవేళ మేము బెడ్ పైన కూర్చోవాలి, ఎక్కడైనా తినడానికైనా సరే రెడీ చేసుకోవాలంటే ఏంటంటే ఫ్యాన్ వేయాలి. ఫ్యాన్ అయితే ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోతుంది. కింద కొద్దిగా గ్యాప్ వస్తుంది. అసలు ఏమన్నా దీంట్లో బెలూన్స్ ఉన్నాయి. అంతేకాకుండా బెడ్ అవోటి ఒకటి ఉన్నాయి కదా. మనం ఒకవేళ పొయ్యి పెట్టి ఏదైనా తయారేద్దామని చూస్తే అది కొద్దిగా కష్టం అవుతుంది. ఓన్లీ ఒకే ఒక ఐటమ్ తెచ్చుకున్నాం పొయ్యి పెట్టి తయారు చేసేది. అది ఏంటి అంటే గిల్లయ్యకర అట్ట గబ్బు గబ్బు మన పోహ అయితే వేసుకున్నాము. అది నైట్ డిన్నర్కు. ఇప్పుడు మ్యాక్సిమం డైరెక్ట్ తినొచ్చేటి, అంతేకాకుండా మంట లేకుండా తయారు చేసేటి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ పెరుగు చక్కెర కలుపుకొని తాగబోతున్నాం. పెరుగు తిన వాళ్ళకి ఏది లేదు. దొరకబట్టి పోదామారా? పోదామా? మళ్ళీ కిట్ మీద అది బాగా అలా పోసినాక ఏలు పెట్టి ఇట్లా డైరెక్ట్ మింగదాకా అలా ఏలు పెడితే నాకు మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. సెప్టిక్ కొడుతుండ్రా చాలేలా మొత్తమే నిలుగుతూ ఉంటాడు మరి కొడితే కానీ కొరుకుడేంది కొరుకుడు. దొరకట్రా కిట్గా పెట్టు బొనికే ఇస్తాను పని చేస్తాడు
మన నీళ్ళ సేమ్ పెరిగేమో కానీ మీరు కిందికే అది వేరే చెప్తుంది అంత పైన కూరగాయలు చక్క పర్ఫామ్ చేయలే కోతలు ఇట్టి వాసన వస్తుంది పెరుగు వాసన మంచిగా ఉంటుంది తినేదే పెరుగులా మంచిగా చక్కెర వేసి కలుపుకొని బురగ వేసుకొని తాగుదాం ఇక పెరుగాలి మన దాంట్లో ఉన్నది జున్ను మెల్ల గ్లాస్ తోడు పోయి జున్ను అంతా గజిగా చేస్తాడు జున్ను తింటావారా అదే జున్ను తింటాడు జున్ను వేరు ఇది వేరుగా జున్ను మంచి వాసన వస్తుంది ఎట్లా సెంటు కొట్టుకొని నేను పోయా సా పెరుగు దొరకవాడలేడు కప్పు ఈ కప్పు మంచి లేదా పోయి అట్లా పెరుగు పోతా మళ్ళీ గజిగా చేస్తాను మొత్తం ముక్కలు పెట్టినా వాసన మంచిగా ఉంటుంది పెరుగు ఎనర్జీ ఎర్రగా కోదిగా దొరకవాలి ఎర్రగా ఇల్లు రక్తం ఏమైందిరా కోతి గీడ దగ్గర ఉందిగా మొత్తం పెరిగింది నువ్వు తాగితే అయిపోతుంది పాలు తాగుతాడట పన్నీర్ తింటాడు జున్ను తింటాడు పెరిగింది కోవా తింటాడు పెరిగింది పాలు తాగుతాను ఇవే రోత వేయద్దు 1 2 3 4 5 ఇటెందుకు మళ్ళా జున్ను ఒక కప్పు ఆనికే పెట్టి ఇక్కడ తీసుకొని పోద్దాం గ్యాబ్లా నిద్రపోయినప్పుడు పోద్దాం ఎందుకు అయ్యా చక్కెర మొత్తం పడ్డా కింద మొత్తం గరుకులు అయింది వాడే చక్కెర పడ్డది ఇగో ముంతల పోసుకొని తిరిగిండు నిజానికి పెరుగంటే ఎంత ఇష్టం లేదో వీనికి అంత ఇష్టం పెరుగంటే మర్చిపోయినా పాపాత్ముడు నీళ్ళు పోసుకున్నాను కోతే మంచిగా ఉంది మరి తినపోని మరి తినకుండా మనకేంది ఒక క్యాంపింగ్ ఏం చేద్దామంటే ఎటన్నా దూరం తీసుకోపోదాం అరే ఎటన్నా దూరం తీసుకోదాం ఫారెస్ట్ లకు అలా ఓన్లీ పెరుగు ఐటమ్స్ తెద్దాం పెరుగు వడ సల్లా ఇక అప్పుడు చూద్దాం పెరుగు కర్డ్ రైస్ 48 hours క్యాంపింగ్ చికెన్ గింత విక్తున్నావు గింత ఆమని చెప్తున్నావు అంటే నువ్వు గింత అదా నీకు పెరుగు మరి అంత ఎట్లుంటుంది వాసన గీరితే తోలేసిపోయింది ఇగో కోతి గీరింది ఇగో ఇంజక్షన్ వేయించుకోపో టీకాలు 3 రేపటి వరకు ఇప్పుడే టీటీ వేయించుకోవాలి పోయి దీనికి అప్పుడు చెప్పినా నేను అంతా ఒకటి బెలూన్ పడ్డదా దీనికి రుద్దురా అని దీనికి కూడా చెప్తున్నా బర్రగాని గుర్తుకెలేదు చెప్పలే అది టైంలో కనబడాలి అంతే మరి రుతు ఇంకా తెల్లనే ఉంటుంది మంచిగా అనిపిస్తుంది సాధ్య వస్తుంది అయిపోయింది దొరకబట్టారా ఇప్పుడు మరి అందరం పడతాం మరి పడతావా గట్టిగా పట్టుకో గట్టిగా
ఈ మచ్చ నా మూతి గీరిండు పుట్టోడు ఇయ్యో ఇప్పుడు గుర్తున్నా ఏడాకి పోతే చూద్దాం 1 2 ఏమిరా కాలు గుద్దు బొక్కకు కాలు కుదిరా అనుకుంటున్నా నాకు కూడా దెబ్బ తాకింది అనుకో ఇజ్జత్ పోతుందని చెప్పలేడు చేతి కుదిరేవా ఇక్కడ మీది గుర్తిగా రాసుకుంటా పోయింది ముద్దులు ఇట్లా గుర్తలేడు ఇందుకే కూర్తాడా పావా గట్ట కూర్తాడా అమ్మా అయ్యో ఈడ గీరిందని చెప్పి నా కోతి ఏర్పడతలే కానీ ఈడ కూడా గీరింది ఇగో అబ్బా. ఏడ్రా ఏడ్రా ఏయ్, అవ్వ ఇట కోతి ఏది ఘోరం ఇది. దుమ్ము దుమ్ము పడ్డది దాని ఛాలెంజ్ చేద్దాం దాన్ని ఫస్ట్ సర్టిఫికేట్ అవన్నీ తీసేయాలి ఎందుకు చెప్తా ఒక ఛాలెంజ్ చేయాలి ఎక్కిన ఆల్రెడీ కోతి సిస్టమ్ యాక్టివేట్ కోతి యాక్టివేటెడ్ అబ్బో కోతి దట్ ఇస్ కోతి వీరికి అందుకనే పెట్టి పేరు అనుకుంటా ఇప్పుడు వచ్చేసి ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఇలా ముగ్గురికి ఎవడైతే ఓడిపోతాడో నలుగురికి నలుగురు ఫోన్ పట్టుకో మరి బ్లూ కలర్ ఎవరు అవుతారు ఒకళ్ళు అన్నప్పుడు ఒకరు పట్టుకోవాలి అంతే అందరూ ఒకటే మరి అయితే స్టార్ట్ చేస్తా గిట్లా ఛాలెంజ్ వచ్చేసి guys ఏంటిది అంటే ఎవరు ఏ కలర్ టీషర్ట్ వేసుకున్నారో ఆ కలర్ బెలూన్ దాని మీద వేయాలి 1 నిమిషం టైంలో ఎవరు ఎక్కువ అయితే వాళ్ళు విన్ను ఎవరైతే తక్కువ అవుతారో కొన్ని గుద్దాలి అరే నేను దొరకబడతా 2-3 బ్లూ కూడా వేయాలి 1 2 3 స్టార్ట్ అరే కోతి మత్తు వేసి అరే జాగ్రత్త రేటు అమ్మతుడు అందుకే పడుతుంది ఎలా బాగున్నాయి ఎలా బాగున్నాయి అమ్మ టీషర్ట్ అరే ఒకటే ఉందిరా ఒక్కటే మొత్తం నేను 9 10 ఉండే ఆరు చాలా బుక్కలు వేసుడు కదా 1 2 3 4 5 ఎల్లో విన్నర్ రెడ్ లూజర్ రెడ్ అయినా తొక్కరికి ఏదో గుద్దురు ఐఫోన్ దొరికింది గాయస్
తంతుడు ఘోరంగా ఎందుకు మరి అట్లా ఎందుకు చక్కెర కూడా ఏరా అంటే పాయింట్ రక్తం వెళ్తుంది. పాయింట్ కోతి ఎవరికి ఇచ్చిర్రు ముట్టుకోవాలి తీసుకుంటా పోయినా ఇట్లా ఉడికినావు. కోతిగాడు కొరికినట్టున్నాడు. గాడ ఇక పోయిపోయి ఒక చేయి దొరికింది. మీరు మంచిగా వస్తే ఇంకో చేయి కూడా దొరికేది. 25 దొరకని నువ్వు అతను అని గడి ఘోరంగా అటాక్ చేసి రాబు దమ్ము కంట్రోల్ అయితే గుద్దడే ఇవన్నాక నన్ను మొత్తం రూమ్ నిండు ఉన్నాయి, బుగ్గలు మొత్తం అయిపోయినాయి, సగంకి వచ్చినాయి. సీరియస్ గేమ్ WWE. అప్పుడు మనము కింద స్విమ్మింగ్ పూల్ పెట్టి మీద గబెట్టం కొట్టడానికి చూడు అసలు ఎదుటి కూడా చచ్చిపోయి ఇచ్చి పెట్టాడు. మనని మళ్ళీ దందిస్తున్నావు. ఎందుకట్లా బొంటగా తీసుకున్నావు? ముద్దు ఇట్లాగా నప్పించుకొని పోయినా తప్పించుకుంటే గట్టిగానే పాలం పోతే మళ్ళీ వస్తుందా? కాదు పోయిన పడిపోయిందిరా. ఇంకోటి 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 ఇచ్చినా ప్రతి క్యాంపింగ్ లాగానే గైస్ ఈ క్యాంపింగ్ లో కూడా మీరు చేసిన కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనివాస్ భోగం అని ఉన్నది. సాయన్న మీకు బిగ్ ఫ్యాన్ అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రిన్స్ శ్రీ అన్నది. హాయ్ సాయి కృష్ణ అన్న, బిగ్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ ఎఫ్ఎఫ్ అని ఉన్నది. సూపర్ వీడియో అన్న కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిన్ను రెడ్డి అన్న క్రికెట్ ఛాలెంజ్ చేయండి, ఐపీఎల్ వస్తుంది అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కొమ్మున గమ్మ ఉన్నది. డూ ప్రాంక్ విత్ పీపుల్ అన్న అయితే కామెంట్ చేసిండు. మనం పబ్లిక్తో ఇంటర్ఫియర్ కాకుండా మాది మేమే వీడియోస్ తీసుకుంటాము, మా మీద మేమే ప్రాంకులు చేసుకుంటాం, కానీ పబ్లిక్తో అయితే ఏం కాబట్టి అటువంటి వీడియోలు అయితే మనం చాలా రేరు, ఒకవేళ చేస్తే వేస్తాం ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరే పెట్టా ఉన్నది. మడ్ హౌస్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అయితే కామెంట్ చేసిండో అది కూడా మస్తు తెలుసు. మడ్ హౌస్ అంటే తెలుసా ఏంటిదో? మట్టితో ఇల్లు ఉందా? ఏడుంది చేద్దాం. ఉన్నాడు ఆల్రెడీ రెడీ అయింది. నేను మొత్తం మీరు వీడియోలో చూసినట్టు కాకుండా ఇంకా మోడిఫై చేసినాము, దాంతో కూడా వస్తుంది వీడియో త్వరలోనే. తయారు చేసిండావు ఏంద్రా ఇదో వీడురా పనుడు అంటే జాతర వాళ్ళు అమ్ముతారు చూడండి, అట్లా తయారు చేసిన కనబడతలేదు. ఎల్లో కలర్ రా, వైట్ కలర్ రా. 1 year ఎక్స్పీరియన్స్ జాతరలా ఎంత కొట్రా కొనుక్కోనికి అమ్మనికి. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి గాయస్ బెలూన్ల మధ్యలో అయితే కూర్చున్నాము. బెలూన్ల మధ్యలో కురుకురే ప్యాకెట్లు అయితే తింటున్నాం స్నాక్స్ లాగా. ఫిట్గా మన ఇద్దరికి సెట్ ఇక. బయట బుక్కలు వాగుతున్నాయి. ఈ కురుకురే ప్యాకెట్ కవరు చెట్టు కవర్లు మన కవర్కి తాకి బుగ్గలు వలుగుతున్నాయి. ఏ కవర్కి? బాగా డిస్టర్బ్ చేస్తుంది. కాళ్ళు నొక్కాడు. పంది కాళ్ళు నొక్కినా అన్నావు. మా తింటుండు కోతిగాడు మేలే బుగ్గలకి చేయి పెట్టి. అయ్యా పన్నర్రా మీదనే. కొడవలేరా మీ కురుకురే? ఉన్నాయి
ఈ బుగ్గల వాసనకు కావచ్చు ఆ దిమ్ దిమ్ అనే సౌండ్ కావచ్చు అంత కక్కొచ్చినట్టు అవుతుంది. వాసన అంతా గుమ్మగుమ్మలాడుతుంది. ఉడుకుని తినే వరకు అంత మండుతుంది. ఎంత మొత్తం ఘోరం ఎటు పోయినా బుగ్గాట మొత్తం గుడ్డలు చూసినట్టు. ఇప్పుడైతే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. ఏంటంటే వైట్ బుగ్గల ఏదైనా ఒక కలర్ది పలిగిపోయింది బుగ్గ లోపల ఎత్తాం. ఏది ఏ కలర్ ఎత్తావు? ఎల్లో గానే ఉంది నీ దగ్గర ఎల్లో. ఎల్లో కలర్ ఎత్తా. వేసిన తర్వాత ఇది ఊది లోపల ఏమన్నా వాడేసినాం అనుకో, అది ఎవరైతే దొరకబడతారో వాళ్ళు విన్. వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్. ఎవరెత్తారు మరి? ఏ 2-3 ఏరి. నేను ఆల్రెడీ ఒకటి వేసిన రెడ్ కలర్ ఉంటుంది కదా, అది దొరికితే క్యాన్సర్. ఒకటే బ్లూ కలర్ బాడోడి తయారు చేసుకుంటుండు. బ్లూ గ్రీన్ అవన్నీ వేసేది. సాయన్ ఆల్రెడీ వేసిండు, దాంట్లో ఒకటే వేసిండు. మేము ఇలా మొత్తం అన్ని ఎత్తనాం, అన్ని కలర్ ఆల్ మిక్స్. ఈ బుగ్గని దోలాడాలి. నేను పోయి ఫస్ట్ పోయి చెప్తాను. నేను పోయి వేసి వస్తా. ఫ్లవర్ పెడితే ఇలా అది ఉడుకుతుంది. అన్నకి ఇదే మీనా ఇదే. నువ్వు కిందికే పో ఇక. ఆ ఒక్క బుగ్గలు ఎంకలా నీకు ఎన్ని వేల కొడతారు? 50 బుగ్గలు వలుగుతాయి. తలగొట్టుడు ఎందుకు మరి? పోతో అయిందా? ఇడికే తెచ్చిండ్రా. రెడీ 1 2 3. చాక్లెట్ ఎవరికి కావాలి? అన్ఫేర్ దొంగ. వేసుకోరా కామెంట్లలో. వేసుకోరా ఇక. సాయనకి అసలు ఛాలెంజ్ చాట కాదు. ఉంటాడు డైరీ మిల్క్ దొబ్బేసి ఎనర్జీ కావాలి. నువ్వే ఇక ఏం చేయలే, బాగానే చేసిడు. చెప్పన్నారా ఏడేసిను? చెప్పినాక దేవాడుతున్నారు చూద్దాం. కిటికీ సైడ్ ఇట్లా పెట్టినా, కిటికీ కానే ఇట్లా పెట్టినా. ఏం లాభం డైరీ మిల్క్ లేదు. ఏం కత్తి డైరీ మిల్క్ ఎందుకు? రోత అవుతాను తెలీదు. అది గట్టిగా ఉన్నా మంచిగా ఉండు. మొత్తం తినరా. పేపర్ రుద్దుకో, అక్కడ ఉంది పేపర్. తాగినట్టే మొత్తం మా సినిమాలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తారు. రండమ్మా హీరోయిన్ గారు. అమ్మా హీరోయిన్ ఇప్పుడు వచ్చేసి గైస్ సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అమ్ము 18 ఉన్నది. మీ వీడియో సూపర్ అన్న, లవ్ ఫ్రమ్ షాద్ నగర్ అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అఖిల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నది. నో స్లిప్ ఛాలెంజ్ చేయండి అన్న అని కామెంట్ చేసిండు. దానికోసం కావాల్సిన కొన్ని ఐటమ్స్ తెప్పిస్తున్నాం బయట నుంచి వెళ్ళి. అవి రాగానే నో స్లిప్ ఛాలెంజ్ కూడా చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్వీటీ అన్నది. మీ డ్రోన్ వ్యూ సూపర్ బట్ మచ్చది బాధ వేసింది అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంటే అది ఓవర్ నైట్ అన్నప్పుడు పూర్తి ఎవరికి వస్తే వాళ్ళు సర్వైవ్ కావాలి.
కాబట్టి మనకి వచ్చింది కాబట్టి వాడు సర్వైవ్ అయ్యాడు, దానికి ఏం చేయలేము మనం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గోపి అన్నది, హాయ్ సాయి బ్రో సూపర్ తెలుగు ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రశాంత్ కుమార్ ఉన్నది, ఒక ఓవర్ నైట్ మొత్తం ఏదో ఒకటి చేస్తూ ఉండే ఛాలెంజ్ చేయండి, పడుకోవద్దు అట, ప్లాన్ చేద్దాం చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గోపే వంశ అన్నది, డిఫరెంట్ వెహికల్స్ మీద డిఫరెంట్ బైక్స్ మీద ఓవర్ నైట్ ఛాలెంజ్ చేయండి అయితే కామెంట్ చేసిండు, చేద్దాం, ఆ వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ధర్మ సోత్ రాకేష్ అని ఉన్నది, స్కూబా డైవింగ్ చేయండి అన్నని కామెంట్ చేసిండు, ప్లాన్ చేద్దాం. అవి మనకు ఎక్విప్మెంట్ కావాలి, చూద్దాం ఎక్కడైనా దొరికితే ఆ వీడికి సంబంధించిన వీడియో కూడా తీద్దాం, స్కూబా డైవింగ్ సంబంధించినవి. సో ఇవి నేను చదివిన కామెంట్స్, మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇయ్యతుర్రా ఇంతకుముందుకు ఛాలెంజ్లో మీరు చూసినట్లయితే కిట్టుగాడు గెలిచిండు కదా, మనకి ఏం గిఫ్ట్ ఇవ్వకుండా ఫస్ట్ నేను చాక్లెట్ తిన్నా అని చెప్పేసి చాలా మంది అనుకురు కావచ్చు. కాకపోతే 2 చాక్లెట్లు తీసుకొచ్చినాం, ఇది వచ్చేసి విన్నర్ది. ఎవట్రా చీటింగ్ ఏం చేయలే, 2 నేను ఫస్టే తిన్నా. థ్యాంక్ యూ ఇచ్చినా అయిపోయా, అందుకనే చెప్పలే. మచ్చ తావగా మటన్ తాగడు కావచ్చు ఇది. ఇదే ఫస్ట్ నేనే తీసుకుంటున్నా. ఎందుకట్లా తావగా వాసన అయితే ఏందన్న జాంపండ ఇది? కాదు జామ్ కాయ. తీసుకోరు గ్లాస్. విటమిన్ సి వస్తాడు దాకా మంచిగా, దాని షాను అట్టే తాగుతున్నాడు. అరే మనకి ఇలా చేయకురుగా ఏమంటుందిరా పెరుగు, ఇగో పెరుగు ఎట్లా పోసిరు ఇవి మీద, ఇగో మొత్తం పెరిగే నెత్తిరే మొత్తం అడిసింది. మరి తినాలే, ఇప్పుడు తాగుతావని నెత్తిర పోసుకుంటావా? పోతారు. చాలా బెలూన్స్ అయితే వలిగిపోయినాయి, వాటిని మళ్ళీ రిఫిల్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ ఇన్ని బెలూన్స్ నింపుతాను. క్యాంపింగ్ ఏందో ఈ బుగ్గలు ఏదో ఊరు కానీ నిన్న ఇంటికి పోయినాక అన్నం తింటుంటే మొత్తం స్మెల్లే, చేతులు మొత్తం ప్లాస్టిక్ వాసన మొత్తం చేతులు కట్టుకోకుండా వచ్చింది, ఘోరంగా వచ్చింది వాసన. బుగ్గలనే రాదా? కోతి కోతి అని ఉత్తానే రాలే పేరు, అందుకే. ఇప్పుడైతే గైస్ ఒక ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నాం. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఈ బెలూన్సే కాకుండా వీటికంటే పెద్ద బెలూన్స్ ఉన్నాయి మా దగ్గర. ఇద్దరిద్దరం కలిసి ఒక్కొక్క టీం లాగా ఫామ్ అవుతాము. టీంకి ఒక బెలూన్ అయితే ఉంటుంది. ఎవరైతే వేరే టీం వాళ్ళు ఫస్ట్ ఇంకొక టీం వాళ్ళ బెలూన్ వలగొడతారో వాళ్ళు వచ్చేసి విన్నర్. పోతే ఏ టీంలో వస్తే వాళ్ళు గెలుస్తారు. మారతలేడు. కిట్గా నేను ఒక దిక్కు ఎవరికి ఏ కలర్ బెలూన్ కావాలి పానం పోయేదాకా పెట్టద్దు, బొంటకే పట్టుకున్నా ఫీడ్ తీసుకో. నేను దొరకబడతా ఇట్లా, నువ్వు పరగొట్టు వాళ్ళ. నాది కిట్టు అంది ఎల్లో కలర్, మాది రెడ్.
తీసుకోబోతున్నా జాగ్రత్త. అరే పోతున్నా చూడరా ఎడెక్కుతా కాదు నాకురే చూసారా చూడరా కోతిగా పెద్ద సౌండ్ వచ్చింది రెడీ 1 2 3 స్టార్ట్. రెడ్ వాళ్ళు ఫస్ట్ ఎల్లో 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 ఏమో కాబట్టి ఎల్లో ఫస్ట్ రెడ్ వాళ్ళు కాబట్టి విన్నర్ వచ్చేసి నువ్వు ఎట్లా ఆడదామన్నా గెలిచింది మేమే ఇక గెలిచాంగా ఓడిపోయారు ఇక గాయంతో కవర్ ఇయ్యరా అప్ప నుంచి బుగాలు ఎగురుతూనే ఉన్నాము ఇట్లా ఆడుతుంటే టైం అసలు తెలుస్తలేదు నిజంగా వేరే క్యాంపింగ్ లెక్క కాదు కానీ ఇప్పుడు అడపేటో లెక్కనే తయారయ్యాం కావచ్చు అట్లే ఉన్నామా నీకే కనబడుతున్నాం కెమెరాలా లైవ్ లో చూపి ఇప్పుడే వచ్చినట్టున్నాడు గుడికాడికి ఆల్రెడీ ఇలా ఉన్నట్టున్నాము ఆల్రెడీ సీనియర్ సిటిజన్. టైం వచ్చేసి 8:56 అయితే అవుతుంది నైట్ ఒరే 9 అయింది ఎవరు రే ఇది ఫ్రెష్ పిట్టర్ ఎట్టేసింది అంటే వచ్చింది అన్నట్టు మమ్మీ. వావ్ ఎవరా రే చెప్పు లేతా వాళ్ళు వేసేటట్లేడు మంచిగా అన్నాడు అరే రసగులు ఉన్నాయి అవే తిన్నాం పడు అది పొద్దుగాల తిందాం రసగులు అనగా లేచిన వాడు ఒకటే సెకండ్లా అవే తిన్నాం తీరు అలాగే డబ్బాది సో ఇప్పుడు వచ్చేసి రసగులాలు అయితే తింటున్నాము ఇవి తిని ఏ వండు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ ఓకే అవి ఏంటన్నా ఎట్లుంటాయి అవి తెల్లగా ఉంటాయా ఎర్రగా ఉంటాయా? గులాబ్ జామున్ లెక్కన ఉంటాయి కానీ కలర్ రిమూవ్ చేసి ఎట్లుంటుంది అట్లుంటుంది ఉన్నాడుగా కూరగాడు. తీయొస్తుందా మళ్ళా తిరిగి కొట్టావు పెద్ద స్టంట్ అవుతుంది. ఇది అని కుక్కగూర ఉన్నాడు కాదు కుక్కగూర వెనుకే ఉన్నాయి కుక్క గోరు కుక్కనే అనుకున్నా. చేయదా పెట్టక నువ్వు ముక్కులు పెట్టి మరి తిన్నాడు మళ్ళా మా తినగాడు తెలియదా గులాబ్ జామ్ కాదే గుల్లా గుల్లా రసగుల్లా గుల్లా అనుకున్నావు నువ్వు తినొద్ది. చెంచా 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 ఉందా ఇది ఎట్లుంటుందో ఏమో మస్తు ఉంటుంది స్పాంజీ స్పాంజీ ఘోరంగా ఉంటుంది నేను రోజు అదే తింటా అంటే చేసే పైన తిందుడు వెళ్ళాం మరి. ఏదైనా చెప్పింది అనుకో కథ దాన్ని తిన్నాను అదే మొయ్యం అదే చేసినా మొత్తం అదే చేసిండ్రా ఇది అంటారు ఇక చిన్నప్పుడు ఇట్లా ఇసొంటి కప్పులను ఇచ్చి 5 రూపాయలు 10 ఇటువంటిది కాదు ఇంతకన్నా చిన్నగా ఉంటుంది ఇప్పుడు 50 రూపాయలు అంటారు ఘోరంగా డబ్బా వనకత్తారు ఒకటి 150 రూపాయలు. బండ రాయిలకు ఉంది ఇది. నువ్వు ఫస్ట్ తెలుస్తుంది తిను ఇంకోటి ఏ రాదు మొత్తం ఒకటే ఏడికి వస్తారా గిసొంటోలే స్మూత్ ఉందారా? మస్తుంది దానికంటే బెటర్. గిసొంటోలే పెళ్ళిళ్ళ కాడిపోయి మటన్ గురించి వెళ్ళి పెడతారు చూడు ఒకటైతే ఒకటి వస్తాడు రెండుగా ఉన్నట మళ్ళీ పిల్వని పెళ్ళికి పోయి ఎవడు నాకు జల్లే వాళ్ళు తింటారు మొత్తం. కావన్నట వాడు లొలి పెట్టి చెట్టున్నాడు ఇప్పుడు ఈడ. జారుతుంది ఇక పాంజీ సేమ్ అదే ఇది తాగుదామంటే తినుకుంటా నాకు రుద్దురా కిట్గా బేబీ అయిపోయింది. ఇంకోటి కావన్నారా మధ్య 2 కావాలి. ఏది? ఇదే. ఎప్పుడు తిన్నట్టున్నాడు. ఇట్లే గులాబ్ జామ్ లెక్క లేదు. గులాబ్ జామ్ ఇంకా మన డస్టర్ తిన్నట్టు ఉన్నాయి. నీకు ఇచ్చింది డస్ట్రే మేము ये तो छोटा बच्चा है अभी बाहर आया है అదే ఇంకా 2 ఉన్నాయి రే కావాలి अंदर से 2 ఉన్నాయి. అయిపోయినాయా? 4-5 ఉన్నాయి నాకు సమయం డౌటే కొడుతుంది ఎట్లుంటుందో
తినలేరా ఎప్పుడు ఎప్పుడు అందుకే సార్ తిన్నదా గబ్ గబ్ ఉంటుంది గబగబ కూడా మతిగా 4 వేసిండు మొత్తం డైరెక్ట్ వాడు ఇంకా 2 తినేటట్టున్నాడు చేస్తారా అంత మొత్తం తినా మొత్తం తింటే మజా అవుతుంది ఒకసారి మొత్తం ఇట్లా మెత్తగా ఉంటుంది స్పంజి ఆర్మీలో ఎట్లా అది ఒకటి మొత్తం తిను. నేను ఒక తిన్నా 2-3 సారా కానీ మొత్తం తిన్నా ఎప్పుడు ఇదంతా గబ్ గబ్ ఉంటుంది అలాగే డైరెక్ట్ తిను డైరెక్ట్ అలాగే వెళ్తుంది ఇట్లా అది స్పంజి అది అది మజా నువ్వు ఉంచినా నేను మంచిగా ఉంది ఇంకో కూడా తింటా నేను వద్దా నీకు ఇంకో డబ్బా తింటాడు ఏముంది అయిపోయిందారా అయిపోయింది అంకిలా రసగుల్లా చాలే చీమలు పడితే మళ్ళీ పొద్దుగా రసగుల్లా చాలే మీరు తింటారే ఏ తిరగపోతే అది చాలు. పెరుగు డ్రింకింగ్ చాలు పెరుగు అంటే అన్ఫేర్ కానీ రసగుల్లా చాలని చేయొచ్చు కనుక 2 తింటాడు తింటావా రెండు మీరు తీసుకో. మీకు యాంకై నేను కోతి ఆయన పొద్దుగాలకు కోతి చేస్తా నేను కూడా అది ఆయన అనుకో కొండంగా అవుతావు నువ్వు పోతే కాదు నువ్వు. మతి తింటావురా మళ్ళా రెండు. ఆల్రెడీ ఒక డబ్బు కొట్టినాడు చూస్తాడు ఇక వీడైతే అరే నువ్వు ఇదే తీసుకోరా మొత్తం ఇక మంచిగా ఏ మంచి తినోడు తింటలేడు తిన్నోళ్ళు జ్యూస్ ఇట్లా కోతి వీడు తట్టుకోలేక వాడు కూడా తింటాండి ఇక ఒకడా ఏడది ఛాలెంజ్ పెట్టాల్సిందే ఇక మేమిద్దరం ఒకటే మంచిగా ఏంటి చోటు కాదు రసగుల్లా ఛాలెంజ్ గెలుస్తాం ఇక వాడే నీకు ఎందుకు వస్తాడు అనుకుంటున్నావు కోతి అని కూడా ఏరా అయ్యాదు ఉన్నది మంచి లేదు కొబ్బరి మంచి లేదు. వాడు నువ్వు ఇదివరకు ఏం తిని అక్కలే ఇది అక్కు అదు ఫస్ట్ రెండు తింటే మంచిగా అనిపించింది ఏదో కొత్తగా మంచిగా మురిపం అనిపించింది దాని తర్వాత 4 తిన్నా కదా మొత్తం ఇట్లా అనిపిస్తుంది మొత్తం అది వీడు 6 తిన్నాడు గాడు చూడు 6 తిన్నా గుర్తులేదు తింటూనే ఉన్నారు ఉంటాడు చూడు హైదరాబాద్లో నేను వేస్తూనే ఉంటాం మీరు తింటూనే ఉంటాను అట్లా వేస్తాం మంచి అయితే ఏడు రాకపో ఏమన్నా మొబైల్ మంచిగా తీయగా ఉండేది కమ్మ ఉండేది అయితే ఏడు రాకపో గులాబ్ జామ్ అయితే ఇప్పటికి ఎప్పుడు గులాబ్ జామున్ అయితే రాకపో రెండో ఒకటి వచ్చు అది కూడా సాంసంగం లేస్తా ఆవలే అటు బాగా లేస్తుంది చాలా తాగుడు ఏమన్నా ఛాలెంజ్ లెక్క తాగుతున్నాను నేను తాగు మొదలు రసగుల్లాలు తిరగక మరి గదేం తాగుతున్నావు జింగిడిగాలు ఇగో మొత్తం అట్నే ఉంది రసమిల్ల రసగుల్లా పారేసినాం మేము ముగ్గురం మంచికొక్కడ తిన్నాం ఇంకా రెండు తిన్నా నువ్వు రెండు తిన్నావు కదా ఇంకా ఉన్నా నోట్లే ఫేవరెట్ ఉన్నట్టున్నది రెండు కరెక్ట్గా తిన్నాం గాయస్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే మతిగాని కొట్టాలి ఎటు పెట్టి అదే టార్గెట్ రాక్ పేపర్ సీజర్ ఆడబోతున్నాము ఆడి పడదాము కొద్దిగా నిద్ర ఎవడెవరా ఎప్పుడు రాక్ పేపర్ సీజర్ నువ్వు నన్ను నేను మీరిద్దరు వాడిని రాయి కత్తెరని కడి అవుతుందా రాయిని కత్తెర కడి చేయలేదు కాబట్టి రాయి విన్ అవుతుంది రాక్ పేపర్ సీజర్ అయ్యో మన ఇద్దరం వీడిని వీడు మన ఇద్దరిని నువ్వు వాడిని చాలా ఎన్ని కొట్టావు 2 సార్లు బాగా కొట్టిన నువ్వు ఆయన కొడుకోరా అవుతుంది అయిపోయింది రాక్ పేపర్ సీజర్ నేను మీ ఇద్దరిని నువ్వు వీరిద్దరిని పండు
పండు ఇటు పండు అడమర్ ఏ బాబు అటు తిరిగమ్మా బాబు అటు ఇంజక్షన్ ఉండదు అయిపోయి టైం ఎక్స్పైర్ కొట్టేసుండే అయిపోయింది ఇప్పుడు కనబడుతుంది సీరియస్ ఇప్పుడు చూపిద్దాం రాక్ పెప్పర్ సీజర్ నేను తోడు ఈ రెండు బాగా లాస్ట్ నేను కొట్టా చూపిస్తావు రెడీ రాక్ పెప్పర్ సీజర్ మన ఇద్దరం వీళ్ళిద్దరు అందరూ లాస్ట్ ఒకసారి రాక్ పెప్పర్ సీజర్ నేను ఇద్దరం వీళ్ళని నువ్వు వీళ్ళని నువ్వు మా ఇద్దరిని మెల్ల చేతి చెప్తుడు కొట్టు ఏమే వంగు మరి చూస్తున్నాడు చూడు తర్వాత నా దెబ్బ తీసుకో ఇప్పుడు నెక్స్ట్ కొడతాగా ఈయనే నెక్స్ట్ అయిపోయింది గేమ్ అయిపోయింది లాస్ట్ గేమ్ గేమ్ క్లోజ్ నువ్వెందుకు కొడతావు లాస్ట్ లా గేమ్ క్లోజ్ అందుకే కొడుతుండు ఎంత కొట్టిన దానికంటే గిర బాగా నువ్వు రెండు కొట్టావు అడా ఇంకోసారి ఇతర తొడల మీద కొట్టుడు ఇప్పటికే మాడతా ఉన్నది రాక్ పెప్పర్ సీజర్ మన ఇద్దరం వీళ్ళని నేను మీ ఇద్దరు వాడిని వాడు మా ఇద్దరిని నువ్వు కొడతావు ఫస్ట్ కొట్టు నువ్వు కొట్టు నువ్వు నటనం కొట్టు అదే మనమే ఫస్ట్ గడిపించుకున్నావు కాదు నన్ను ఎందుకు మళ్ళీ కొట్టే నీకే రొంగమంటే మెల్లగొట్టబ్బా కొట్టదా సంపూరి ఓ మిలా నేను దాంట్లో కొడతా అయిపో తీరకము ఎందుకు రెండు దెబ్బలు కొట్టాను నేను గట్టి కొట్టిన కోతిగా ఈ పూర కొడతా ఇప్పుడు వాళ్ళకి అనుకోండి డైరెక్ట్ కొడతా ఆడక ముందుకే కొడతా అయిపోయింది అయిపోయిందా చూస్తాగా గిట్లా అన్నగా అంతే ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఎందుకు కొట్టుడు అది గిట్లా అన్నగా అంతే గిట్లా కోతిగాడు సీరియస్ అవుతున్నాడు అంతగట్టి కొట్టద్దు ఇదా పద్ధతి నువ్వు కొట్టలేవి కొట్టి 3 దెబ్బలు పడ్డాయి కొట్టలే మీరు కొట్టినా నేను కొట్టినా నువ్వు కొట్టలేవా 3 దెబ్బలు పడ్డాయి కొట్టినావు కొట్టినా గాని కొట్టలే కిట్గా కొట్టలే అయిపోయింది రెండు ఎక్స్ట్రా పడ్డట్టు ఇంకా కోతి కాదు అంత ఎంత రుద్దిందా ముఖం మీద పెట్టినట్టున్నాడు కాలు కానిస్తుంది ఇంత పెద్ద కొండొచ్చి పడినట్టు ఉందిరా మొత్తము మొత్తం సుర్రం అంటుంది అంతే ఎందుకు బేబీ కాయ జాగా ఇట్లా అనుకుంటాను అప్పుడు నీరనే పడతారా అసలుకి ఫ్యాన్ బంద్ చేయనా మరి ఉడకపోతే చచ్చిపోతాం ప్యాన్ బంద్ చేస్తే అది ఒక్కటే ఆధారం
గుడ్ నైట్. రాక్ పేపర్ సిజర్ మీకు సింపుల్ అని అనిపిస్తుంది కావచ్చు, కానీ వీళ్ళు కొట్టే దెబ్బలు ఈ పంత సున్నం అవుతుంది. నేను గిట్టుగా కొట్టిను. ఇప్పుడే లేచినాం. నువ్వు కూడా లేచినావా? వేరే క్యాంపింగ్ లాగా అస్సలు లేదు, మంచిగా నిద్రపోతుంది. ఇక బెడ్ ఉంది, కింద పైన ఫ్యాన్ ఉంది, మంచిగా చల్లగా గాడిపోతుంది. వండరు లేచి లేవురి ఇప్పుడు లేస్తారు లేవు 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 పంటన్నావు చల్లగా. ఇంకో లడ్డు కావాలన్నా ఇంకో లడ్డు కావాలా? ఈ లడ్డు లేవు బుగ్గవారు కొట్టినా లేతలేరు, అంత నిలబట్టినట్టున్నా లేదు. మరి బెడ్ కింద మంచిగా వండరు. మంచిగా అనుకున్నారుగా. వాసన వస్తుందా హాయ్ బుగ్గల? గాడి చూడవు ఏంది బుగ్గలేంది, నేను ఏడవన్నా అంటున్నా అని ఎవరు దిక్కుతాడుగా. మంచిగానే ఉన్నది, కింద బెడ్ మీద ఫ్యాన్ అన్నట్టుగా చల్లగా వస్తుంది రూమ్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే బుగ్గల అంత గబ్బు వాసన వస్తుంది, అంతా డిఫరెంట్ స్మెల్, కెమికల్ స్మెల్. మీరే వదలేదు ఇంకా ఇంకోటి వలగొట్టాలా? లేచినేమో ఆగుతలేడు, లేచినేమో అసలే ఆగుతలేడు. ముఖమైన కలుపుకుందామన్నా, ఇవన్నీ మొత్తం నిండే ఉన్నాయి, సందులేదు. ఏం లేదు, పళ్ళ పుల్లలు దొరికాయి, బ్రష్లు లేవు, నోట్లో ఏదో పోసుకో, కుక్కలి పిక్లే బయట ఉంచు. బాల్కనీ ఉంది కదా, బాల్కనీ పడతాయి, నోట ఎండకి. నువ్వు కోతి రెచ్చిపోయి అవతల ఉంచావు, ఆ రోడ్డు మీద ఆడికే పోతా ఉంటారు, వాళ్ళ మీద పడుతుంది. ఓన్లీ బాల్కనీ పడేటట్టు ఉంచు. సీరియస్ తీసుకుంటారు. పొద్దున్న దాకా కరెంట్ అయితే వేయింది, ఈ ఎండకు చచ్చిపోవాలి. అసలు టైం ఎంత అవుతుంది చూడాలా? నేను స్టార్ట్ చేసిన క్యాంపింగ్ 9 కాదు, 11:11 14 స్టార్ట్ చేసినాం. 9:30 అవుతుంది, ఇంకా గంట ఉన్నట్టున్నా దగ్గర దగ్గర టైం. చార్జింగ్ ముగ్గులకు ఫ్యాన్ ఉంటాయి, ఛార్జింగ్ ఫ్యాన్ మన దగ్గర. తిననీకి ఇప్పుడు ఒకటి జామకాయ ఉన్నది, 2 ఇవేంటి పోహా ప్యాకెట్లు ఉన్నాయి, ఇన్స్టెంట్ తయారు చేసి నీళ్ళు గరం పెడితే అది అయిపోతుంది. ఆ తర్వాత ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అవుతున్నది, అది నా వీటితో సర్వే విధలుగా ఇది తింటా పట్టు. ముక్కు తీసుకో. నువ్వు ఒక్కడే తినకుంటే అందరికి ఇచ్చినా సరే. మరి గెలిచిండ్రా, గట్టి గట్టిగా ఉంటే మంచిగా తినబుద్ధి ఆపద ఇచ్చేసి. అరే అసలు ఛానల్ గెలవడంటావా? డైరీ ఈటింగ్ చలి పెడితే గెలవాడు. ఏంటిది? డైరీ మిల్క్ ఈటింగ్ నువ్వు అది తిను, మేము ఇది తింటాం. చోటుగా లేవగానే అన్నది మొత్తం తింటుండు జంకు. అందులో ఏముంది, బాదం బీదం అన్నీ ఉన్నాయి ఇలా. మురుగ పెట్టినాయి అవి, ఇట్లా కూడి పెట్టింది మీద లైట్ రాగానే కరెంట్ వచ్చింది. ఫ్యాన్ రాగానే బుగ్గలన్నీ పోతున్నాయి, ఆటో అవే బుగ్గ డస్ట్బిన్ కవర్ పోతుంది, అది డస్ట్బిన్ కవర్ పోతుంది. లెక్కలేదు బరువుకి. ఇప్పుడు వచ్చేసి గైస్ నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి జే డెహ్రాన్ ఉన్నది, అన్న ఫస్ట్ మేకింగ్ వీడియో పెట్టండి, ఏ ఓవర్ నైట్ చేసినా సరే తర్వాత దాంట్లో ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు.
మళ్ళీ అంతా పెడితే మొత్తం బోరింగ్ లెక్క ఉంటుంది. అందుకోసమే డైరెక్ట్ ఓవర్ నైట్ ఛాలెంజే చేస్తున్నాం ఏది చేసినా కానీ. నేను మా అంతలా మేము రెడీ చేసుకుని ఉంటే దాంట్లో లేటర్ పెడుతున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనీ శంకర్ అని ఉన్నది. డిఫరెంట్ బాక్సెస్లో ఓవర్ నైట్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు కదమ్మా బాక్సెస్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాని చిన్ని అన్నది. బ్రో వాటర్ హౌస్లో సర్వైవ్ అవ్వండి 24 hours అట. వాటర్ హౌస్ అంటే వాటర్లో హౌస్ చేసుకొని 24 hours. ఐలాండ్ అది కదా, ఐలాండ్ హౌస్ అట, ఇల్లు మొత్తం ప్రాపర్గా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పల్లెటి సైదులు అని ఉన్నది. కంగ్రాచులేషన్స్ ఫర్ 975K సబ్స్క్రైబర్స్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1 million అయిపోవాలి, చాలా క్లోజ్ ఉన్నాం 1 millionకు. ఫటాఫట్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎస్ఆర్ గేమింగ్ వైటీ అన్నది. అన్న మిర్యాలగూడలో మీటప్ ప్లాన్ చేయండి, వెయిటింగ్ ఫర్ 1 million. డ్రైవింగ్ మస్తుంది. మిర్యాలగూడ ఏడిది? హైదరాబాద్లోనే. హైదరాబాద్లేనా? కూడా ఏంటిది? దుబాయ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చెన్నకేశవులు అన్న A to Z ఫుడ్ ఐటమ్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు. A to Z ఫుడ్ ఐటమ్స్ కాదని ఒకటి ప్లాన్ చేసినాము, అది వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ కోటె లక్ష్మి. విజ్జితో పెరుగు తాగిపించండి బ్రదర్స్. అలా నిన్న తాగిపించినాం చూసిరు కదా. మళ్ళీ తెల్లదానికి రాత్రిగా ఒక దానికి వాడు వానానందంలో వాడున్నాడు ముర్తంది. నెక్స్ట్ కామెంట్ విజయలక్ష్మి అన్నది. హాయ్ అన్న, మీ వీడియోస్ రోజు చూస్తున్నా, చాలా చాలా బాగుంటాయని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్. మళ్ళీ నేను యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి రెడీ చేద్దాం. జాతరలో నా ముగ్గలు ఉంటాయి ఇట్లా 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 ఉంటాయి, అది తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా పెట్టి దారం కడితే మధ్యలో పెడుతున్నా కరెక్ట్ అని దారం కడితే అయిపోతుంది. దీనికి సేమ్ అట్లే ఉంది, ఇంకా పెద్ద కూడా లేదు. దారం కడితే దాని లెక్కనే అయిపోతుంది. కరెక్ట్ మధ్యలో వస్తుంది ఇట్లా. అస్సలు చేసేవాడు గీడున్నాడు. ఏ జాతరలో మీరు సరేగా బొగ్గల్లో లేదో కానీ జాలి మంచిగా ఉంది. జామకాయతో వచ్చింది మంచిగా తయారు చేసి దాన్ని. చెయ్యి రిపేర్ కదా అని పెట్టుకో. కర్రగా అయితే మొత్తం చేయలేదు. ఇదే చెయ్యి ఉండే కర్రే ఉన్నది, ఇది పెట్టవక ఇంకా కర్రే కనబడుతుంది. అది నీ తప్పు కాదు, జాలి తప్పు. కర్ర జాలి కట్టుకోవాలి అందుకే. కర్ర జాలి కట్టుకుంటే తెల్లగా కనబడుతుంది చెయ్యి. ఇప్పుడైతే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఒక బొమ్మకి ఫైన్ మీద రాసినాం, ఈ బుగ్గను దోలాడాలి. దోలాడితే వాళ్ళకి గెలుస్తారో వాళ్ళే జగదీశ్వర మళ్ళీ అయితే ఏంది నిన్న అయితే అన్నకేదన్నా ఒకటి ఏది లేదు. గరిట విన్ అయితే పోహ ఇస్తాం వినే వాళ్ళకు. అరే డస్ట్బిన్ లేదు. ఎగిరే రేపట్రా కావాలి. ముడి కట్టుకున్నట్టున్నాడు ఇంకా పదవచ్చిన జింగిడిగా. చెప్పరు చెప్పరు ఈ పాయింట్ పుట్టడా ఆడు ఇంకా ఇటువంటి అయితే ఆడు ప్రూఫ్ ఏంది? ఏమైంది దొరికింది ఆల్రెడీ అయిపోయింది. మళ్ళా గీకేడు ముఖం మీద మళ్ళా దొరికింది. నాకే దొరికింది. అది కాదు అది కాదు. అఫీషియల్ గా విన్నర్ వచ్చేసి నేను కాదు. మధ్య విన్నాను కదా. ఇప్పుడు ఈ ఉండి చాలా కలర్లు ఏం కనబడుతున్నాయరా? ఎల్లో కదా, ఎల్లో. దారి ఇంకో ఛాలెంజ్ చెప్తా. దారి నేను ఒక కలర్ చెప్తా, వీటి పక్కన కలర్ పట్టుకోవాలి. ఎవరైతే లాస్ట్ పట్టుకుంటాడో అని గుద్దాలి. అటు నేను చెప్తా, నలుగురు ఆడు. బ్లాక్ బ్లాక్
రెడీ గ్రీన్ రెడీ పింక్ పింక్ ఆగే పింక్ ఇలా లేడలేవా అవి రెడీ రెడీ ఎల్లో హలో అందరూ రెడీ ఆరెంజ్ రెడీ బ్లూ రెడీ వైట్ మిన్ మొగం రెడీ పింక్ పింక్ చూడాలి పింక్ రెడీ రెడీ బ్లాక్ పింక్ ఒకటి దొరుకుతుంది రెడీ రెడ్ రెడీ బా 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 రెడీయా టిక్ గ్రీన్ టిక్ గ్రీన్ రెడీ రెడీ లైట్ గ్రీన్ రెడీ గ్రీన్ రెడీ ఎల్లో కాదు ఎల్లో రెడీ వైట్ రెడీ బ్లూ బ్లూ రెడీ రెడీయా రెడీ సజ్జ మీద ఉన్న ఎల్లో సజ్జ మీద ఎల్లో ఎందుకు కావాలని చెప్తున్నాను ఎట్లా అంటారు సుర్రు పడ్డది సాతీరు మొత్తం అంటారు దెబ్బలు. ఇప్పుడు వచ్చేసి ఏం తయారు చేస్తున్నామంటే ఇన్స్టాంట్ పోహా ఉంది మన దగ్గర. కొద్దిగా వాటర్ గరం చేసి అలా ఎత్తే సరిపోతుంది. ఇత్తేంగా ఈ ఆయన ఒట్టగల నేను కవర్ ఉన్నాయి కదా ఇంకోటి తీసుకోపో. అది వీకింది పైన మూతి వాడు వినాడు. ఎందుకు మరి పోతే కొత్త తీసుకోపోరా ఇది కావాలంటే నువ్వు దిగురా. అరే కూడా నాటి పెడితే లేవురా ఇది మీద పడతారా అంటే పోయాలా అరే నువ్వు బెడ్ ఎక్క మీరు ఏమైనా వేసుకోవాలి తిని అడగను చాలరా 320 ml అన్నాడు అంతే. 320 అది బరాబర్ ఉందా? సైంటిస్ట్ అరే ఈరా ఇది ఎక్కినాక మొత్తం మీకు కింద పడతాయి. బీరో కాడ పడదు ఫరక్ ఇప్పుడు నీకు పెద్ద టాస్క్ అది కావు. వాళ్ళు ఎక్కలాడతారు విన్నాడు వాడు. పంది మేసినట్టు మెసుకుతాను బుగ్గల నీళ్ళు కొద్దిగా గరంగా వేసి తిప్పుతాయి పిత్తాలు అన్నీ వస్తాయి. కోచ్ మరి మామూలు అంతా వస్తలేడు అంతే
ఇలా పడతాయి ఇలా స్టార్ట్ అయినప్పటి నుంచే మా తిరుగుడికి మేము ఎగురుతున్నాం అటు ఇటు మొత్తం మొత్తం ఎగురుతున్నాం కదా మొత్తం బలైపోయినాయి అన్ని సగం బలిపోయినాయి మంచిగా గిడి దాకుండే ఇట్లా సో మళ్ళీ రిఫిల్ చేస్తారుగా అవి కూడా బలిపోయినాయి కొంచెం అయినా మళ్ళీ నైట్ నిద్రనే లేదు మాకైతే నిజంగా వాసన వస్తుంది. ఇవి పట్టపట వలుతలేవు దాంట్లో అవే వలుతున్నాయి. ఆ బుగ్గ తయారు చేసాక వాడు ఊకోడు ఇద్దరిది కొన్ని వేడి నీళ్ళు వలుతుంది. వంద కావాలా 150 కావాలా బాధేందిరా ఏమో ఆ బుగ్గ తయారు చేయాలి జాతర బుగ్గ. ఎందుకు నువ్వు పని చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నాను ఎందుకు ఇప్పుడు ప్రూవ్ చేయాలనా? అలా తట్టెడు పోసింది ఆ చక్కరి మతిగానికి ఆడుకుంటాడు ఇక. కాగితానికి ఎట్లా చేస్తారా లింక్ అది కాదు బుగ్గన వాళ్ళతో అదైతే కాదు లేక దూరం బాహా నువ్వు చూడు ఇంకా అది కాదు అది కానే కాదు. ఆ బుక్ ఎట్లుంటే తెలుసా సన్న ఉంటే దానికి ఎరికేమని అడుగు ఎక్స్పీరియన్స్ అది కాదు దాన్ని పట్టుకొని అన్నాడుతున్నాను జాతర ఓనర్ గారికి చెప్తున్నది కాదని చీమలు వస్తాయి అంత అయినట్టు లేదురా ఇక కూర్చుంది ఇక అనుకున్నావా? ఇప్పుడు మనం కొడుతున్నాం కదా చేయాలి కంపల్సరీ. మనం కొద్దిగా ఐటమ్ పట్టించుకోకుండా చేసినాం అనుకో అప్పుడే కూర్చుంటాడు. ఓకే వెరీ గుడ్ చేసి నెట్టగలవు. మా ఊర్లో జాతరలా రమ్మంట అనుకున్నా ఫస్ట్ చేస్తారని ఎట్లా ఇద్దరం అమ్మాం దీనికి కొంచెం పెద్దగా ఉంటే అయిపోవు దుక్కుతలేదు. అది రబ్బర్ ఉంటుంది. ఎందుకు దుంకుతారో కానీ అడుగు సైంటిస్ట్ చెప్తాడు చెప్పు ఎక్స్పీరియన్స్ ఇదే ఎట్లా తయారు చేసినావు చూస్తా. అబ్బా తయారు చేసుడేమో కానీ ఎండల పని చేసినట్టు వచ్చినావు మొత్తం చెమటలే. ఫ్యాన్ పని చేసినాం ఫస్ట్ చూడరే ప్లేట్లు అనుకోరా కాలు మీద ఇప్పుడు మొత్తం కాలు మీద చేసి మెడ మీద చేసేసిండు కథ సెట్ పోతండి మురుకుదా వాసన వస్తుంది అదే చెప్పండి. కిస్మిస్లు వచ్చినాయింద్రా ఉన్నాయా నిజంగా నేను చూసా బాదంలు కూడా వస్తాయి ఇట్లా ఇక మంచిగా ఉంది. నీళ్ళు తక్కువ చేసాను నీళ్ళు బాగా వచ్చే అంతా ముద్ద ముద్ద అయింది. స్వీట్ అండ్ హాట్ పోహా పెట్టారా చేదు ముక్కుడు వాడేయాలి పాయింట్ మీద వాడేసి చెప్పిన మరి లేకపోతే వ్యాధి సోకుతుంది మళ్ళీ అన్ని గిన్నెలు. సో ఫైనలీ గాయస్ చూసిరు కదా 24 hours మేమైతే ఈ రూమ్ నిండా బెలూన్స్ నింపి వీటిలో ఎంజాయ్ చేసుకుంటూ టైం అయితే స్పెండ్ చేసినాము. నిన్న 10:50 తర్వాతనే క్యాంపింగ్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం మీద చూసినట్లయితే 10:58 అయితే అవుతుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో మన 24 hours ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ రూమ్లో బెలూన్స్లో ఫినిష్ అయితే అయింది. ఎట్లా అనిపించిందిరా? మస్తు ఎంజాయ్ చేసినాము. ఎందుకంటే ఇప్పుడు బయట ఘోరంగా ఎండగొడుతుంది కదా ఈ క్యాంపింగ్ నీడ చేసేసరికి. సో ఏదేమైనా గాయ్స్ ఇది ఈరోజు ఛాలెంజ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఇంకా ఈ బెలూన్స్ని యూజ్ చేసి ఏ వీడియో షూట్ చేద్దామో అది కూడా కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.